ఇప్పటికే 4 లోళ్ళు పంపించాం, ఇంకో 2 పంపిస్తే సరిపోతుంది. ఒక్క నిమిషం, నేను దేవిని మాట్లాడుతున్నాను. చెప్పు. మా నాన్న కృష్ణస్వామి బాబాయ్ ద్వారా నాకు వేరే సంబంధం చూశారు. చాలా భయంగా ఉంది బావా. అలాంటిదేం జరగదు, నువ్వు ధైర్యంగా ఉండు. నీ మెళ్ళు తాళి కట్టేది ఖచ్చితంగా నేనే. అలాగే. ఎవరది? మీనాక్షి నువ్వా? లోపలికి రా. ఏంటి వేళప్పుడొచ్చా? ఏడవకు, ఏం జరిగింది? నా కూతురు ప్రాణాలతో ఉండడమో ఉండకపోవడమో నీ చేతుల్లోనే ఉందదినా. ఏంటమ్మా నువ్వనేది? అన్నయ్య, ఆయన దేవికి వేరే సంబంధం చూశారు. రేపు నిశ్చితార్థం చేయబోతున్నారు. నాకు తోడబుట్టిన వాళ్ళంటూ వేరే ఎవరున్నారన్నయ్య? నాకు బిడ్డ పుట్టినప్పుడు మీరేగా దానికి పేరు పెట్టారు. మీ ఒళ్ళో కూర్చోబెట్టేగా దానికి చెవులు కుట్టించాను. అది పెద్ద మనిషి అయినప్పుడు దగ్గరుండి అన్నీ జరిపించింది మీరేగా అన్నయ్య. ఒకవేళ దాన్ని వేరే ఒక అతనికి పెళ్లి చేసినా మీరేగా మేనమావగా దానికి చేయవలసినవన్నీ చేసేవారు. తొందరపడకమ్మా, ధైర్యంగా ఉండు. చంద్రకాంతికి దేవికి పెళ్లి జరగకపోయినా అది మీ ఇంటి కోడలే. రేపు నిశ్చితార్థం జరిగి అది పెళ్లి వరకు పోయిందంటే నేను నా బిడ్డ ప్రాణాలతో ఉండవు. అమ్మా మీనాక్షి, ఏంటండి అలా మాట్లాడి వెళ్తోంది? ఏనాటికైనా బలరాం మనసు మార్చుకుని వస్తాడనుకున్నాను. రోషంతో వేరే సంబంధం చూస్తున్నాడన్నమాట. ఇలా చూడు, కన్న కూతురు అన్న ప్రేమ కొంతవరకే. ఎక్కువగా మాట్లాడావో కాళ్ళు చేతులు విరిచేస్తాను. మర్యాదగా వచ్చి వాళ్ళ కనబడు. దేవి, ఈరోజు నీ పుట్టినరోజు. చల్లగా ఉండు. నీకు 18 ఏళ్లు నిండాయి. ఇక నీ జీవితం గురించి నిర్ణయం తీసుకునే హక్కు నీకొచ్చింది. ఏంటి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నా? నా కూతురికి ఎవరు బుద్ధి చెప్పక్కర్లేదు. ఆవేశపడకు, నా మాట విను. అయ్యా, జరగాల్సిన పెళ్లి వయసు కారణంగా ఆగిపోయింది కానీ కులాల వల్ల కాదు. ఈ పెళ్లి మళ్ళీ ఎప్పుడైనా జరగచ్చు. దయచేసి అందరూ వెళ్ళిపోండి. ఆ రోజు చాలా తెలివిగా ప్లాన్ చేసి పెళ్లి ఆఫ్ చేయించావు. అది బయటపడిందని ఇప్పుడు ఇక్కడికి వచ్చి మంచివాడిగా నటిస్తున్నావా? నువ్వు నోర్మై. నేనే తెలివి తక్కువ వాళ్ళ తెల్లనివన్నీ పాలు అని నమ్మాను. బలరాం గారు, పెద్ద ఆయనతో సంబంధం వద్దనుకున్నారని నాయుడు చెప్పడం వల్లే మేము పెళ్లి చూపులకు వచ్చాం. రెడ్డి గారు, మీకు ఇలాంటి ఆలోచన ఉందని మాకు తెలుసుంటే పొరపాటును కూడా ఈ గడప తొక్కేవాళ్ళు. ఏంటి మాటలు? నా కూతుర్ని ఎవరికి పెళ్లి చేయాలో నిర్ణయించాల్సింది నేను. రావే బలరాం. ఈ పెళ్లి నీకు ఇష్టమేనమ్మా? లేదు మావయ్య. బలరాం నాయుడు గారు, ఎవరికైనా ఇష్టం లేని పెళ్లి చేయడం చట్ట ప్రకారం నేరం. నా మాట కాదని ఈ పెళ్లి చేస్తే మీ మీద యాక్షన్ తీసుకోవచ్చు. ఆ రోజు పెళ్లిలో అందరి ముందు నా పరువు తీశావు. ఈ రోజు నా ఇంటికి వచ్చి నన్ను అవమానిస్తున్నావు. ఇలా చూడు, నా కూతుర్ని చంపనైనా చంపుతాను గాని నీ కొడుకిచ్చి మాత్రం చేయను. ఆపో. ఎప్పుడైతే నా కొడుకుతో నిశ్చితార్థం జరిగిందో అప్పుడే తను మా ఇంటి కోడలు. తనకేమైనా జరిగిందో నేను చూస్తూ ఊరుకోను. వస్తాను చెల్లమ్మ. క్లైమాక్స్ లేకపోతే థియేటర్ నాశనం చేసేస్తారా నా జనాలు? వచ్చేవారు ఏం సినిమా వేస్తున్నారా? భాషా సినిమా. అందులో వెళ్ళవరు రఘువర్ణం. ఇందులో ఎవరు? రఘువర్ణే. అందులో క్లైమాక్స్ రిలీజ్ ప్లేస్. క్లైమాక్స్